నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఐకానిక్ భవనాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వం కక్ష సాధింపుతోనే భవన నిర్మాణం నిలిపివేసిందని నారాయణ విమర్శించారు. రాజధాని అమరావతిని గత వైసీపీ ప్రభుత్వం అడవిగా మార్చిందని మంత్రి నారాయణ అన్నారు. నేలపాడులోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను ఆయన పరిశీలించారు. 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్ పనులు ప్రారంభించామని, గత ప్రభుత్వం తమపై కక్షతో పనులు నిలిపివేసిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా చేయాలని డిజైన్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్ల పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ చెప్పారు. ఇప్పుడు 2014-19కే 4053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్. అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాస్వామ్యం. కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చిందే. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది ప్రజాస్వామ్యం. ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ్ శర్మ, డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు నియమితులయ్యారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. దీంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. అవధానం హరిహరనాథ్ శర్మ, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of High Court of Andhra Pradesh, do swear in the name of God. Do swear in the name of God. I request Honorable Shri Justice Avadhanam Hariharnath Sharma to occupy his lordship's seat. I, Dr. Edavalli Lakshmanarao, Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God. do swear in the name of God. I request Honorable Dr. Justice Edavalli Lakshmanarao to occupy his lordship's seat. ధూళిపాల వీరయ్య చౌదరి 31వ వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. షిరిడీ సాయి దీనజన సేవా సమితి విద్యార్థులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కోవెలమూడి నాని పళ్లు పంపిణీ చేశారు. బ్రాడీపేట శ్రీ షిరిడీ సాయి దీనజన సేవా సమితిలో జరిగిన ధూళిపాల వీరయ్య చౌదరి 31వ వర్ధంతి కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నాయకులు కోవెలమూడి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధూళిపాల వీరయ్య చౌదరి సర్పంచ్ పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రెవెన్యూ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. రైతుల అభివృద్ది కోసం పాడి పరిశ్రమను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేసిన ఘనత వీరయ్య చౌదరికే చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కసుకుర్తి హనుమంతరావు, డిఎస్ఆర్ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక సర్పంచ్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు. మరి ఈ ప్రాంతానికే కాదు యావత్ రాష్ట్రం కూడా గుర్తించుకోగలిగినటువంటి ఒక రాజకీయ కోవిదుడని కన్నా ఆయన రాజకీయ ఆత్మ బంధువని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మన మధ్య ఉన్నాయి. ఆయన అనుసరించినటువంటి మార్గాలు మనకున్నాయి. ఆయన ఆశయాలు, ఆయన అనుకున్న మార్గాల్లో మనం కూడా నడిచి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి విషయంలో పాడి పరిశ్రమను ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందారనే విషయం మన అందరం చాలామంది నాయకులు ఇంతకుముందు తెలిసింది. ఇప్పుడు సంగం డైరీ కానీ, అక్కడ కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ కానీ, విభిన్న కోణాల్లో ఆయన పాడి పరిశ్రమను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా కూడా మన గుంటూరులో సాంబశివపేటలో ఉన్న రెవెన్యూ ల్యాండ్లు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న గుంటూరు నగర ప్రజలు కూడా ఆయన ఆ రోజు ఎన్టీఆర్ గారితో మాట్లాడి పట్టాలు ఇప్పించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి ప్రజాసేవ నాయకుడి యొక్క 31వ వర్ధంతిని మా నాయకులందరూ కూడా వారికి ఘనంగా
దళిత సామాజిక వర్గానికి చెందిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యక్తిత్వ హననంకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ధ్వజమెత్తారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ మాట్లాడారు. గత కొద్ది రోజులుగా నగరపాలక సంస్థ కేంద్రంగా వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కమిషనర్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. అందుకే వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని వెల్లడించారు. ఇకనైనా ఇటువంటి కార్యక్రమాలను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం, 54వ వార్డు ఇన్ఛార్జ్ చిట్టెం సింధు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు. సహజంగా నాయకులు తిట్టుకుంటూ ఉంటారు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దానికి భిన్నంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ని ఒక ఐఏఎస్ అధికారి, అది కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారి, ఆ అధికారి మాకు ఎదురు మాట్లాడతారా అనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పటి వరకు బుడమేరు లేదు, స్కామ్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ కమిషనర్ గారిని బూతులు తిట్టాడో, అగౌరవపరిచాడో, ఆ తెల్లారి నుంచి కమిషనర్ గారి వ్యక్తిత్వ హననంపై దాడి చేయడం స్టార్ట్ చేశారు. సివిల్ సప్లైస్ ముఠా కార్మికుల కూలీ రేట్లు అగ్రిమెంట్ పూర్తయి 12 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచిన రేట్ల జీవోను విడుదల చేయకపోవడాన్ని ఏఐటీయూసీ తప్పుపట్టింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ మెరుపు సమ్మె చేపట్టింది. బస్టాండ్ సమీపంలోని సివిల్ సప్లైస్ గోదాంలో పనులు నిలిపివేసి కార్మికులు ధర్నా చేశారు. మంత్రి హామీ ఇచ్చి 3 నెలలు గడిచినా ఇంకా జీవో విడుదల చేయలేదని ఏఐటీయూసీ నేత రాధాకృష్ణమూర్తి మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చల్లాచిన ఆంజనేయులు, సురేష్ బాబు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్లు పెంచాలని 2023లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా కూలీ రేట్ల జీవో అయిపోయిన తర్వాత, గత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంవత్సర కాలానికి చర్చలు మొదలుపెట్టారు. కూలీ రేట్లు పెంచాలని చెప్పి కార్మికులు కోరుతున్నటువంటి కోరికని అమలు జరపడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ అధికారులకి, సంఘాలకు మధ్య. ఈ అగ్రిమెంట్ని అమలు జరపట్ల. అగ్రిమెంట్ని అమలు జరపమని మళ్ళీ 1 సంవత్సరం పాటు పోట్లాడారు. మరి 3 మాసాల క్రితం మంత్రి గారి దగ్గర, సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి గారి దగ్గర ఆయన సమక్షంలో తక్షణమే కూలీ రేట్లు అమలు జరిపే విధంగా జీవో జారీ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. 3 మాసాలు గడిచినప్పటికీ ఇంతవరకు లేదు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెరుపు సమ్మె జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మాది మంచి పరిపాలన అని చెప్తూ కాలం గడుపుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం కూలీ రేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నగరంలో పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తెచ్చారు. త్వరలోనే 4 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే బ్రాడీపేట మెయిన్ రోడ్లోని ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు. నగరంలోని 3 వంతెనల వద్ద సంగం జాగర్లమూడి నుంచి నాస్ సెంటర్ రిజర్వాయర్ కి త్రాగునీటి సరఫరా చేసే పైప్ లైన్ మరమ్మత్తు పనుల వల్ల 25వ తేదీ వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పొత్తూరు వారితోట, గుంటూరు వారితోట, కొత్తపేట, రాజాగారి తోట, సాంబశివరావు తోట, ప్రకాష్ నగర్, రైల్పేట, లాలాపేట, పట్నం బజార్ తదితర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. 26వ తేదీ యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.